హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుడి. నా ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు నువ్వు ఏ విషయంలో అయితే కలవరపడుతున్నావో, దేని గురించి అయితే చింతించుచున్నావో, ఏ ఏ పరిస్థితి అయితే నీకు అర్థం కావట్లేదో, ఈరోజు నాదే అనుకున్నావు, ఆ ఉద్యోగం నాదే అనుకున్నావు, ఈరోజు వ్యాపారంలో నేను ఒక ఉన్నత స్థితికి వెళ్తా అనుకున్నావు, ఈరోజు జరిగిన ఇంటర్వ్యూలో నువ్వు సాధిస్తావు అనుకున్నావు, ఈరోజు నీకు జరిగిన ఎగ్జామ్లో నువ్వు విజయం పొందుతావు అనుకున్నావు. కానీ నీకు అనుకూలంగా లేదేమో, నీ పరిస్థితి నీకు అనుకూలంగా లేదేమో, ఏ జాబ్ అయితే నువ్వు చేయాలనుకున్నావో ఆ జాబ్ నీకు రాలేదేమో నా ప్రియ దేవుని బిడ్డ. ఏ ఎగ్జామ్ అయితే నువ్వు పాస్ అవుతాను అనుకున్నావో ఆ ఎగ్జామ్ నువ్వు ఫెయిల్ అయ్యావేమో నా ప్రియ దేవుని బిడ్డ. ఏదైతే నువ్వు చేద్దాం అనుకున్నావో ఆ విషయంలో నువ్వు ఫెయిల్ అయిపోయిన స్థితి నీదేమో నా ప్రియ దేవుని బిడ్డ. కానీ ఈ లోకంలో ఎవరు నిన్ను ఫెయిల్ చేసినా కానీ, ఎక్కడ ఫెయిల్ అయినా కానీ, దేవుడు మాత్రము నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. దేవుడు నిన్ను ముందుండి నడిపిస్తాడు నా ప్రియ దేవుని బిడ్డ. దేవుడు నిన్ను ఓటమిలో చూసి నవ్వే దేవుడు కాదు, కానీ నీ ఓటమిలో కూడా నీ తోడుండి నిన్ను ముందుకు నడిపిస్తాడు. కనుక భయపడక, నీ ఓటంలో, నీ ఒంటరితనంలో, నీ అపజయం చెందిన స్థితిలో భయపడక దేవుడి యందు విశ్వాసం ఉంచిన ప్రియ దేవుని బిడ్డ. దేవుడే నీ జీవితంలో అద్భుతం జరిగిస్తాడు. ఇక ముందు దేవుడు నిన్ను గొప్పగా ముందుకు నడిపిస్తాడు. కనుక భయపడక దేవుడి యందు విశ్వాసం ఉంచు. ఆమేన్.